గోరా ఆరోగ్యం ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలంటే ఏం చేయాలి అనే అంశం గురించి తెలుసుకుందాం। పొట్ట దగ్గర పేరుకునే కొవ్వు కరిగించడానికి ఆహార నియమాలు పాటించడంతో పాటుగా వ్యాయామాలు కూడా చేయాలి। అయితే అల్పాహారం ఉదయం అల్పాహారం మానేస్తే కొవ్వు కరుగుతుందనుకోవడం అపోహ। అల్పాహారంతో రోజును చలాకీగా మొదలుపెట్టడానికి అవసరమైన శక్తి సమకూరుతుంది। దాంతో హుషారుగా పనులు చేసుకోగలుగుతాం। ఫలితంగా పొట్ట భాగంలోని కొవ్వు మీద ప్రభావం పడుతుంది। ఎప్పుడైతే అల్పాహారం మానేస్తామో ఆకలి మరింత పెరిగి మరీ ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుకోవడం కోసం మనసు తీపి పదార్థాల వైపు మొగ్గు చూపుతుంది। ఫలితంగా వ్యతిరేక ఫలం అందుతుంది। తక్కువ కేలరీలు వీలైనంత తక్కువ కేలరీలు ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి। ఇందుకోసం వేపుళ్ళు మానేసి ఆవిరి మీద ఉడికించిన పదార్థాలను తీసుకోవాలి। నూనెలు పిండి పదార్థాలు తగ్గించి పీచు మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి। శరీర జీవక్రియలు చురుగ్గా జరిగి ఒంట్లోని విషాలు బయటకు వెళ్ళాలంటే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తప్పనిసరి। శరీరంలో పేరుకునే వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళకపోయినా కొవ్వు కరగదు। ఇక నిద్రలో శరీరం సాంత్వన పొందుతుంది, మరుసటి రోజుకు సిద్ధపడుతుంది। నిద్ర లోపిస్తే మెటబాలిజం తగ్గి శక్తి ఖర్చయ్యే వేగం తగ్గుతుంది। ఫలితంగా కొవ్వు కరగకుండా అలాగే ఉండిపోతుంది। కాబట్టి రోజుకు కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి। ఈరోజు మనం పొట్ట దగ్గర కొవ్వు కరగాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి।